నమస్తే శ్రీమాతృ నమః శ్రీ కృష్ణాయ నమః. సెప్టెంబర్ నెల 16వ తారీఖు 2025 నాటి మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతోంది, గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది, ఆ స్థితి యొక్క ఫలితాలు ప్రభావాలు ఈ 12 రాశుల మీద ఎలా ఉండబోతున్నాయి అనే అంశంలో చూసినట్టయితే, ముందుగా మేషరాశి వారికి చంద్రుడు 12వ స్థానంలోను, గురువు లగ్నంలోను సంచారం చేస్తున్నారు. ఆర్థికంగా లాభాలు ఉంటాయి, కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఒక కీలకమైన వార్త మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా కనబడుతోంది. కొన్ని మార్పులు చేర్పులు కూడా మీ గృహంలో జరిగే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు, వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. దాన్ని అందుకునే ప్రయత్నం చేయండి. వ్యాపార విస్తరణకు కానీ, లేదా వ్యాపారాన్ని ప్రమోట్ చేసుకోవడం కోసం కానీ ఈరోజు అత్యంత శుభప్రదము. ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి. తర్వాత మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయంలో కానీ, శివాలయంలో కానీ స్వామివారికి మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, అభిషేకం చేయించుకోవడం కానీ చేసినట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు. నమస్తే. తదుపరి రాశి వృషభ రాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితులు, చంద్రుడు 11వ స్థానంలోను, శని భగవానుడు 10వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. దీనివల్ల ఫలితాలు ఏంటంటే, మీకు ఒక కీలకమైన వార్త అందడంతో పాటు మీ యొక్క గృహంలో కొన్ని అంశాలు మారే అవకాశం కనబడుతోంది. స్థానచలనాలు కూడా గోచరిస్తున్నాయి. అంటే ఉన్న ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి మారడం కానీ, లేదా అంటే ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళడం కానీ, ఇలాంటివి ఏవైనా మార్పు చేర్పులు జరిగే అవకాశం, అంటే కుటుంబంలో ఉన్నవారు బయట ప్రదేశానికి వెళ్ళడం కానీ, కుటుంబం వేరే మారడం కానీ, ఇలాగ ఏదో ఒక అంశంలో కొన్ని మార్పులు అయితే జరగబోతున్నాయి. చిన్న చిన్న యాత్రలు శుభకరంగా ఉండబోతున్నాయి. తల్లి యొక్క ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి. వ్యాపారంలో లాభాలు వస్తాయి. పెట్టుబడులకు అనుకూలంగా ఉండబోతోంది. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఏదైనా అమ్మవారి ఆలయ దర్శనం చేసుకుని అక్కడ మీ పేరిట అర్చన చేయించుకోవడం కానీ, పసుపుకు సంబంధించిన వస్తువులు కానీ లేదా వస్త్రాన్ని కానీ దానంగా ఇచ్చినట్టయితే కనుక మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి రాశి మిథున రాశి. ఈ రాశి వారికి చంద్రుడు 10వ స్థానంలోను, బుధుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితంగా మీలో ధైర్యం పెరుగుతుంది. ఆకస్మికంగా కొన్ని పనులు అప్రయత్నంగా మీకు తెలియకుండానే సానుకూలంగా అయిపోయే అవకాశం కనబడుతోంది. కొత్త పరిచయాలు లాభాన్ని తెచ్చిపెడతాయి. కొంతమంది కీలకమైన వ్యక్తులు మీకు సపోర్ట్ ఇచ్చే అవకాశం కనబడుతోంది. ఉద్యోగంలో గుర్తింపు, స్థానచలనాలు, ప్రమోషన్స్ కూడా రావడము, ప్యాకేజీ పెరగడము. దీంతో పాటు గతంలో మీరు ఏదైతే అనుకున్నారో, ఏ పోస్ట్ కానీ లేదంటే ఏ ప్యాకేజీ కానీ అనుకున్నారో అది ఈ రోజు మీరు పొందే అవకాశం కనబడుతోంది. సూచనలు గోచరిస్తున్నాయి. కుటుంబ పరంగా చూసినట్టయితే కనుక సంతోషంగా ఉండబోతోంది. వ్యాపారంలో అభివృద్ధి కనబడుతుంది. గత కొంతకాలంగా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి కొంచెం డెవలప్మెంట్ అనేది గోచరిస్తోంది. లాభాలు మాత్రము మిశ్రమంగా వస్తాయి. లాభాలు వచ్చినంత వేగంగా నష్టాలు కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, అమ్మవారి ఆలయంలో గణపతి స్వామివారికి, అంటే ప్రత్యేకంగా గణపతి ఆలయం కాదు కానీ అమ్మవారి ఆలయంలో ఉన్న గణపతికి మీరు 5 గుంజిళ్లతో పాటు మోదకాన్ని కానీ, అరటి పండును కానీ సమర్పించి మీ కష్టాన్ని చెప్పుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు పొందుతారు.